బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మహిదీపట్నంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 40 వద్ద కారు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ నుంచి మహిదీపట్నం వైపు వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. వాహనాలు శంషాబాద్కు వెళ్లే లైన్లో పడిపోయింది. దీంతో రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాద సమయంలో కారులో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. మహిదీపట్నంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 40 వద్ద కారు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ నుంచి మహిదీపట్నం వైపు వస్తుండగా ఒక కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. వాహనాలు శంషాబాద్కు వెళ్లే లైన్లో, అంటే శంషాబాద్ నుంచి మహిదీపట్నంకు ఆ కారు చాలా వేగంగా వస్తుంది. సో ప్రమాదవశాత్తు ఆ కారు యాక్సిడెంట్కి గురైంది. బోల్తా పడి పల్టీ కొట్టి అవతల నుంచి రోడ్డు పక్క నుంచి ఇవతల రోడ్లకి అది పడిపోయింది. అంటే ఇటు మహిదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్ళేటువంటి రూట్లో అటు నుంచి వస్తున్నటువంటి కారు ఎగిరి బోల్తా కొట్టి ఇటు పడిపోవడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, సో వాళ్ళకి ఎటువంటి గాయాలయ్యాయి, దానిపైన ఇంకా పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. మహిదీపట్నం పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే పైన జరిగిన ప్రమాద దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం ఇస్తారు. విజయ్, ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఆ కారులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమైనా అప్డేట్స్ తెలిసాయా? ఎస్ రాజేష్, అయితే పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అటు శంషాబాద్ వైపు నుంచి వస్తున్నటువంటి కారు అదుపు తప్పి బోల్తా కొట్టి వ్యతిరేక దిశలో వస్తున్నటువంటి లేన్ లోకి పడిపోయింది. ఒకసారిగా ఆ కారు పూర్తిగా బోల్తా పడి అటు ఇంకొక వేలోకి పడిపోవడంతో ఎదురుగా వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా ఒకసారిగా ఆగిపోయాయి. అయితే ఇది ప్రధానంగా పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉంది, ఇది ఎయిర్పోర్ట్ కి వెళ్లేందుకు ముఖ్యంగా 4 వీలర్స్ అలాగే చిన్న లోడ్ తో వెళ్లేటువంటి ట్రక్కులు మాత్రమే అనుమతిస్తారు. కాబట్టి కొంత ప్రమాదం అనేది తప్పిందని చెప్పాలి. లేకపోతే మరింత ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా కనిపించింది. ఎందుకంటే 2 వీలర్స్ ఒకవేళ కనుక 2 వీలర్స్ ని అలౌ చేస్తుంటే దానిపైన ఇంకా ప్రమాద తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీంతో రెండు వైపులా ఆ యాక్సిడెంట్ అవడంతో రెండు వైపులా కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. అయితే మధ్యాహ్నం సమయం కావడంతో కొంత ట్రాఫిక్ కంట్రోల్లో ఉండడం వల్ల ఇబ్బంది లేదు అని చెప్పేసి కూడా అటు ట్రాఫిక్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి కారు డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సేఫ్ గానే ఉన్నారంటూ కూడా అటు అధికారులు చెప్తా ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని అటు దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఇక ఆ వాహనాన్ని అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్ నియంత్రణ కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే నిర్వహించారు. ఇప్పుడు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయి ప్రమాదం అంటే తప్పింది కాబట్టి కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. పూర్తిగా అయితే ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేశారు అధికారులు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ విజయ్. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే పైన ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి మహిదీపట్నం వస్తున్న కారు బోల్తా కొట్టి ఇటు మహిదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్ళేటువంటి రూట్లో పడింది. సో అక్కడ లక్కీగా ఆ సమయంలో అటువంటి ఆ వెహికల్స్ అక్కడ ఎక్కువగా ఫ్లోటింగ్ లేకపోవడంతో ప్రమాదం అయితే తప్పింది. బట్ అక్కడ దాంట్లో కారు ప్రమాదంలో ఎవరెవరున్నారు, వాళ్ళు ఎంత తీవ్రంగా గాయపడ్డారు అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది.